నోరు మెదపడు. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. చెప్పరా? ఏంట్రా చూపు? కళ్ళు తెరవటం కాదురా, నోరు తెరవాలి. చెప్పరా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు 4 రోజుల నుంచి స్తంభింప చేస్తా ఉన్నాడు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. 4 రోజుల నుంచి స్తంభింప చేస్తా ఉన్నాడు. నువ్వు ఒక పబ్లిక్ స్కూల్లో చదివినావు హైదరాబాద్ లో. ఓకే. సెకండ్ అండి. నాణ్యానికి ఇటువైపున ఏమ్మా? నాణ్యానికి ఇటువైపున అలకా తప్పించాడా? ఇక పాయింట్ నెంబర్ ఫోన్. రే పిచ్చోడా, స్కూల్కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. మనం 10వ తరగతి క్వశ్చన్ పేపర్లు దొబ్బేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కదా మనము. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ప్రెస్ మీట్ పెట్టాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి అంటాడు. అప్పటి డిఎస్సి పరీక్షకు 7 కరెక్షన్స్, నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పటి డిఎస్సి పరీక్షకు మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఎక్కడ పెట్టాము? కానీ సున్నా. ఇప్పుడు అదేంటి ముందు ఆ పట్లాలు కట్టడం ఆపేనాయి. ఏపీఎస్సీని డిఎస్సీని కదా చూడండి. ఏపీఎస్సీ ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అప్పుడు ఏపీఎస్సీ, ఇప్పుడు మేమంత ప్రిపేర్ రాలేదు కానీ లే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీక నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే? మరి డిఎస్సి పెట్టి మనం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము? అప్పుడు ఏపీఎస్సీ పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. ముచ్చటేంటంటే ఏం తెలియదు, వచ్చి డంబాసారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? కొంచెం ఓవర్ డోస్ అయిపోతుంది. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. కొంచెం ఓవర్ డోస్ అయిపోతుంది. మొన్న ఇటీవల నారా లోకేష్ గారు శాసన మండలిలో ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేస్తాం. ఒకసారి ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే బలం లేదంట జీజీ. వినండి ఒకసారి అందరూ కూడా ప్లే చేయమా ఒకసారి. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏమా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. సెట్ చేసుకోండి అది లోపల, సెట్ చేసుకోండి అది లోపల. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఇట్టు చేసే ఎలివేషన్లు ఇచ్చి ఆనందాలు నాకు ఇచ్చారు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మాట్లాడబాకురా, చాట్ అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే అధ్యక్షుడు సభా అధ్యక్షుడు అని నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా.
వాళ్ళకు ఫుల్ ఫామ్ కూడా తెలియలేదు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ, వాళ్ళ అధికార ప్రతినిధి ఆ. ఒక డిబేట్ కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నారు. ఒకసారి పేసి మైని నీ చేతులు నా చెత్త అన్ని లంగా